ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ముందుగా గిద్దలూరు పట్టణంలోని నాయకులు కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ సాయిబాబు పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ కార్యాలయంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అందిస్తున్న సూపర్ 6 పథకాలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకువస్తాయని అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, కీలక నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నేను ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేలాదిగా జనం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తీరు చూస్తున్న రేపు పొద్దున మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారు కూడా ఈ నియోజకవర్గంలో అలాగే మా ఒంగోలు పార్లమెంట్ లో ఎంపీగా వారు కూడా గెలవడం ఖాయమని మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఈ రోజు మా నియోజకవర్గ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ఆ రోజు శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమాన్ని కానీ అందించారు. ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ మచ్చు కూడా లేదు. ఈ రోజు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. వెలుగొండ ప్రాజెక్టుని మాకు ద్వారా నీరు అందిస్తామని చెప్పి ఈ రోజు కేవలం జాతికి అంకితం చేశామని చెప్తున్నారు తప్పితే 1 ఎకరాకు మా పశ్చిమ ప్రకాశంలో సాగునీరు అందించినటువంటి దాఖలాలు లేవు. గిద్దలూరు పట్టణంలో అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం కూటమి రేపు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అలాగే నేను ఇక్కడ స్థానికుడని నేను ఈ రోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నాన్ లోకల్ మనుషులు. ఈ రోజు స్థానికుడిగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు 5 సంవత్సరాలలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఈ రోజు నాన్ లోకల్ పీపుల్ ఈ రోజు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారనేటువంటిది మా ప్రజలకు స్పష్టంగా తెలుసు. అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గ ప్రజలు, మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి దీనిలో ఉన్నారు.